జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. మా తల్లిదండ్రులకి పెద్దలకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వైట్ డిశ్చార్జ్ అంటే తెల్లబట్ట సమస్యతో బాధపడుతున్న స్త్రీమూర్తులందరికీ కూడా అద్భుతమైన ఉపశమనాన్ని మీ ఇంట్లో ఉండి పొందడానికి సులువైన మార్గాన్ని చెప్పబోతున్నాను. దీనికి కావాల్సింది ఒకే ఒక్క పదార్థం. దీన్ని ఎట్లాగైనా సరే మీరు మార్కెట్కి వెళ్ళి కొని తెచ్చుకుంటేనే అద్భుతమైన ఫలితం మీ సొంతం అవుతుంది. దీనికి కావాల్సింది ఒకే ఒకటి ఏమిటి అంటే లొద్దుగ చెక్క పొడి. నిజానికి మీకు చెక్క రూపంలో కూడా దొరుకుతుంది. డ్రై రోస్ట్ చేసిన తర్వాత బాగా దంచి మిక్సీ చేసి పొడి చేస్తే ఈ విధంగా అవుతుంది అనమాట. డైరెక్ట్ గా మీకు లొద్దుగ చెక్క పొడి అని కూడా మార్కెట్ లో దొరుకుతుంది. నాణ్యమైన తీసుకురండి. ఈ తెల్లబట్ట సమస్య అనేది ఏదైతే మెన్సెస్ డేట్ ఉందో దానికి 3-4 రోజుల ముందు నుంచి కూడా వస్తూ చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఈ విధంగా తెల్లబట్ట రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఈ నడుము లాగడం, తర్వాత శక్తి కోల్పోవడం, తర్వాత విపరీతమైన ఒంటి నొప్పులు, ఈ రిబ్స్ నుంచి ఇవన్నీ కూడా నొప్పులు రావడం జరుగుతుంది. అందుకని చెప్పి మనం న్యాచురల్ గా భూమి నుంచి వచ్చిన ఈ లొద్దుగ చెక్కతో ఏ విధంగా నయం చేసుకోవాలన్న విషయాన్ని ఇప్పుడు మీకు తెలియజేయబోతున్నాను. పెద్ద స్పూన్ ఉంటుంది మీ ఇంట్లో, దీన్ని టేబుల్ స్పూన్ అంటారు. ఒక కాగితం తీసుకోండి. చూసారు కదా, దీంతో ఇలా తీస్తే ఇది 10 గ్రాములు ఉంటుంది. ఇంచుమించు తులం ఉంటుంది అనమాట. ఇలాగా పొట్లం కట్టండి. ఎందుకు పొట్లం కట్టి చూపిస్తున్నాను అంటే కేవలం 3 మోతాదులతో మీ తెల్లబట్ట సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడాలి అనే సదుద్దేశంతోనే మీకు చూపిస్తున్నాను. ఇది అటు ఇటు అయినా ఏం నష్టం మాత్రం ఉండదు, ఎటువంటి దుష్ఫలితాలు చూపించవు. ఆయుర్వేదంలో మనకు అద్భుతమైన విషయం ఏంటంటే దుష్ఫలితాలు ఎట్టి పరిస్థితుల్లో చూపించవు. ఈ విధంగా కట్టేసుకుని ఉంచుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా వాడాలి అంటే కనుక పెద్ద గ్లాసు చూసారు కదా, ఇక్కడ పెద్ద గ్లాస్ ఉంది. దీంట్లో వాటర్ కూడా పోస్తున్నాను, ప్యూర్ వాటర్ అనమాట. మనం రెగ్యులర్గా తాగే నార్మల్ నీళ్లు. తెల్లవారు లేచిన తర్వాత పరగడుపున నీళ్లు పోసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఒక 10 గ్రాములు, మీకు ఆల్రెడీ 3 పొట్లాలు చేసి చూపించాను. ఎందుకంటే 3 వారాలు వాడాలి. మీరు ఏ రోజైతే మొదలు పెడతారో కరెక్ట్గా వారం రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ తర్వాత ఆ నెక్స్ట్ వీక్ ఆదివారం మొదలు పెడితే అద్భుతంగా పనిచేస్తుంది ఆయుర్వేదం అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఒక పొట్లాన్ని తీసుకోండి. ఆల్రెడీ మీకు పొట్లాలు కట్టి చూపించాను కాబట్టి 3 వారాలకు మాత్రమే చికిత్సలో మీకు ఖచ్చితంగా నయమే తీరుతుంది. ఈ విధంగా ఒక పొట్లాన్ని తీసుకుంటారు. తీసుకున్న తరువాత దానిని పూర్తిగా ఏదైతే గ్లాసులో నీళ్లు ఉన్నాయో అందులో వేసేయండి. బాగా కలపండి. కలిసిపోయినంత వరకు కలపండి. లేదా ఒక 5 నిమిషాలు ఉంచితే అదే కలిసిపోతుంది అనమాట. చూసారా, ఈ విధంగా కలిపితే పూర్తిగా ఈ లొద్దుగు చెక్క పొడి నీటిలో మిశ్రమం అయిపోతుంది. మీరు తెల్లవారు లేచిన తర్వాత బ్రష్ దంతదానం అయిపోయి బాత్రూమ్ అన్నీ అయిపోయిన తర్వాత వచ్చి ప్రశాంతంగా ఎవరైతే తెల్లబట్ట సమస్యతో బాధపడుతున్న మహిళలు ఉన్నారో దీన్ని అలా తాగేయండి. పరగడుపున తాగేసిన తరువాత ఏం చేయాలి అంటే దాంతోపాటు బాగా పడిన అరటి పండును కూడా తీసుకోవాలి. ఇది తిన్న తర్వాత ఒక అరగంట 30 గంటల వరకు ఏం తీసుకోకూడదు. ఈ విధంగా 3 వారాలు, వారానికి ఒకసారి మాత్రమే 3 వారాలు చేస్తే, 3 ప్యాకెట్లు చెప్పాను అందుకని 3 వారాలు చేయగానే మీ తెల్లబట్ట సమస్య అద్భుతంగా నయం అవుతుంది. ఇంత అద్భుతమైన ఆయుర్వేద ఔషధాన్ని తప్పకుండా వాడి మహిళామణులు మంచి రిజల్ట్ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.